విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 16 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం 3 చెక్కలపల్లి గ్రామంలో జరిగింది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం 3 చెక్కలపల్లి గ్రామానికి చెందిన 8 మంది గిరిజన రైతులు రెండో పంటగా మొక్కజొన్న వేశారు. సోమవారం మధ్యాహ్నం గాలిదుమారం కారణంగా కరెంట్ వైర్లు ఒకదానికొకటి తాకి నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగాయి. మంటల్లో మొక్కజొన్న పంట చేండ్లతో పాటు తెంపిపోసిన కంకుల కుప్పలు కూడా కాలిపోయాయి. రైతులు అక్కడికి చేరుకునే లోపే సుమారు 80% పంట మంటల్లో కాలిపోయింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ అగ్నిప్రమాదంలో గుగులోతు హేమ, నాగలక్ష్మి, చంద్రు, ఇస్లావతు ధర్మ, విజేందర్, రవి, ఆలు, లాలు, మహేందర్ నాయక్లకు చెందిన 16 ఎకరాల మొక్కజొన్న పంట బూడిదైంది. చేతికొచ్చిన పంట కళ్లముందే కాలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 50,000కు పైగా అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టామని, ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని వారు వాపోయారు. ఈ ప్రమాదంలో సుమారు 20 లక్షల వరకు నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.